ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారాలు మొత్తానికి ఎన్ని వచ్చాయి, అందులో డిఫాల్ట్ ఫారాలు ఎన్ని, దీనికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వెల్లడించారు. ఈ ప్రజాపాలన ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను కూడా అమలు చేస్తామని హామీ అయితే ఇస్తున్నారు. మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ దరఖాస్తు 28 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసినటువంటి ప్రభుత్వం జనవరి 6 వరకు దరఖాస్తులను స్వీకరించింది. చాలా స్పీడ్ గా రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, కరెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కావచ్చు, పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, అంటే మండల డిఓలు ఎంపీడీఓలు కావచ్చు, అందరి సమక్షంలో ప్రతి ఒక్కరు కూడా ఆ దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక ఎవరైనా దరఖాస్తు చేసుకునే వాళ్ళు కూడా మండల ఆఫీస్లో వెళ్ళి దాన్ని నేరుగా ఆ దరఖాస్తు ఫారాలు అందియచ్చు. అయితే అక్కడ కాకుండా డిస్ట్రిక్ట్ ఆఫీస్ కూడా వెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా తెలియజేసింది ప్రభుత్వం. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,09,12,12 పైచిలకు దరఖాస్తు ఫారాలు అందాయండి ప్రజాపాలన కోసం, అంటే ప్రజాపాలన అప్లికేషన్ల కోసం. ఓకే, అయితే అందులో మన జనాభా చాలా పెద్దగానే ఉందండి, కానీ మనకు వచ్చినటువంటి అప్లికేషన్ గివే చాలు. అందులో డిఫాల్ట్ వచ్చేసి 2,85,000 పైచిలకు డిఫాల్ట్ ఫారాలు వచ్చాయని చెప్పేసి తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ ఆయా శాఖ అధికారులు కూడా వెల్లడించారు. డిఫాల్ట్ ఫారం అంటే ఆధార్ కార్డు సరైన లేకపోవడం అండ్ అడ్రస్ కూడా కొన్ని కరెక్ట్ కాకపోవడం, ఒక మండలాల పేరు రాయాల్సింది ఇంకో మండలాల పేర్లు పడిపోవడం, అలాంటి డిఫాల్ట్ ఫారాలు కూడా అందాయని చెప్పేసి అన్ని సకల సౌకర్యాలు ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా దీంట్లో పాల్గొని ఈ ప్రజా పాలన ఫారాలు దరఖాస్తు అప్లికేషన్ పెట్టారని చెప్పేసి. అయితే ఈ ప్రజా పాలన ఫామ్ లో ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నారో దీనికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది. ఆల్రెడీ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. అర్హులు ఎవరు ఉంటారు జాబితా తీసుకొని ఈ 6 గ్యారంటీలతో పాటు మరో 2 కొత్త స్కీమ్లను కూడా 6వ తేదీన నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఎన్నెన్ని అప్లికేషన్ వచ్చాయి, ఎవరి యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్స్ అయ్యాయి, లిస్ట్ మొత్తం కూడా ప్రభుత్వం మీకు అప్డేట్ ఇచ్చింది కాబట్టి ఆ లిస్ట్ మొత్తం కూడా మీకు వీడియో కింద PDF పంపించాను. వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.